ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా కాపాడి రక్షించి భద్రపరిచిన దేవుడవు తండ్రి, మీకే స్తుతులు. అవును తండ్రి, ఎంతో మంది ఈ రోజును చూడలేక, ఈ నూతన దినములో ప్రవేశింపలేక గతించిపోయారు. అయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నారు నాయన. మా బలము కాదు, మా జ్ఞానము కాదు, మాకున్న ధనము ఏమాత్రము కాదు తండ్రి. కేవలం కూడా మీరు మా ఎడల చూపిన కృపను బట్టి మేము సజీవులంగా ఉన్నాం. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, మేము గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు చేసే దేవుడవు. మేము అనుకున్న దానికంటే అయా రెట్టింపును మాకు ఇవ్వగలిగిన దేవుడవు. అయా ప్రభు, ఎవరైతే నాయన దేని కొరకైతే ఈరోజు ఈ ఉదయాన్నే అడుగుతున్నారో, మొర్రబెడుతున్నారో, వారు గ్రహించలేని అద్భుత కార్యములు వారందరి జీవితాల్లో మీరే జరిగించండి. ఆశ్చర్యకరమైన రీతిలో వారి జీవితాన్ని మార్చండి నాయన. అయ్యా, ఈ ఉదయాన్నే లేవగానే ఎవరైతే యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ విశ్వాసం ఉంచుతున్నారో, నమ్ముతూ ఉన్నారో, వారందరి జీవితాల్లోనైనా ఈ యొక్క లేఖనాన్ని స్థిరపరచండి. వారి కార్యాలను సఫలపరచండి. వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి. వారి ప్రణాళికలకు ఎటువంటి ఆటంకము లేకుండా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మా పనులను బట్టి అడుగుతున్నాము. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ప్రతి ఒక్క పనిని కూడా నూరంతలుగా ఫలింపచేయండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఆగిపోయిన పనులను బట్టి ఎవ్వరూ చింతించకుండా మీ వైపు చూస్తుండగా అద్భుతంగా అవి మరలా జరగడానికి సహాయము దయచేయండి. శుభకార్యాలు చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. అదేవిధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వెళుతున్నది ఏ మార్గమైనా ఆ మార్గంలో మీరు తోడై ఉండండి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. అపాయం, ప్రమాదం ఏది వారికి సంభవించకుండా మీ దేవదూతల కంచె వారికి అనుగ్రహించండి. క్షేమముగా మరలా గృహాలకు చేర్చబడే కృప దయచేయండి నాయన. నాయనా, మేము ఈ రోజున సమాధానముగా, ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు ఎవ్వరితో లేకుండా ప్రశాంతముగా ఉండే కృప దయచేయండి. అయా, మీ నామానికి మేము ఆయాసకరంగా ఉండకుండా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మా కార్యములు ఉండడానికి సహాయము దయచేయండి నాయన. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. అనుకూలమైన వాతావరణం మీరే అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి బిడ్డలు అటెండ్ అవుతున్నారు. జ్ఞానముతో, తెలివితో, జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అయా, ఈ రోజున అపవాది క్రియలు ఎవరు పడిపోకుండా, లోక ఆకర్షణలకు ఎవరు గురి అవ్వకుండా వాక్య జ్ఞానం దయచేయండి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సు వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎవరికి ఏ లోటు లేకుండా, ఎవరు ఆకలి బాధలతో లేకుండా, అప్పుల సమస్యలతో లేకుండా, అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొనకుండా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు మీరే తోడై ఉండమని, సమృద్ధిని దయచేయమని,
అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారిపైన ఏ దుష్టుడి కన్ను పడకుండా మీ యొక్క అగ్ని కంచె వారి గృహాల చుట్టూను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. మేము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని పాలుభాగస్తులుగా చేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.